audio jungle. మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటికి 4 సంవత్సరాల 3 నెలలు 4 నెలలు అయింది. ఈ 4 సంవత్సరాల 3 నెలల కిందట ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి దయతో వారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక కొత్త రాష్ట్రంలో మనం కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం డెవలప్మెంట్ వేగంగా జరగాలి, ఇలా తర భేదం లేకుండా అక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యేనా కాంగ్రెస్ ఎమ్మెల్యేనా అనే ఆలోచన లేకుండా అందరినీ ఒకేలాగా చూడాలన్న ఉద్దేశంతో ఈ 4 ఏళ్లలో చాలా రకాల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇంటింటికి నల్లానిచ్చే మన మిషన్ భగీరథ కార్యక్రమం తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్నింటికి కూడా ఇచ్చుకునే కార్యక్రమం చేసుకున్నాం. చెరువుల కార్యక్రమం మిషన్ కాకతీయ తీసుకుంటే రాష్ట్రంలో ఉండే ప్రతి మండలంలో ఎన్ని చెరువులు ఉంటే ఆ అన్ని చెరువులను కూడా 4 దశల్లో తీసుకునే ప్రయత్నం చేసినాం. రోడ్లు వేసుకుంటే ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్ వేసుకోవాలి. ఆ మండల కేంద్రం కాంగ్రెస్ శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమా ఇంకోటో అన్న తేడా లేకుండా ప్రతి మండలం నుంచి జిల్లా కేంద్రానికి ఒక డబుల్ రోడ్ వేసుకునే ప్రయత్నం చేసినాం. అదే పద్ధతిలో ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యే గారి గౌరవాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఆ ఎమ్మెల్యే గారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించే నిధుల విషయంలో గతంలో తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు సగం ఎమ్మెల్యే గారు ఖర్చు పెట్టేది, సగం ఏమో ఒకవేళ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉంటే అక్కడ అధికార పార్టీకి సంబంధించిన మంత్రి గారి చేతుల మీదుగా వ్యవహారం జరిగేది. మన ప్రభుత్వంలో అట్లా కాకుండా అధికార పార్టీ అని కానీ ప్రతిపక్ష పార్టీ అని కాకుండా బ్రహ్మాండంగా ఎక్కడ ఎమ్మెల్యేనే కాబట్టి 3 కోట్ల రూపాయలు ఆ ఎమ్మెల్యే గారి చేతిలోనే మొత్తం పెట్టి ఇన్ఛార్జి మంత్రి అనే వ్యవస్థను కూడా తీసేయడం జరిగింది. ఈ రకంగా చాలా ఉదారంగా చాలా హుందాగా అందరినీ కలుపుకొని పోవాలి. ఈ కొత్త రాష్ట్రంలో రాజకీయమైన పంచాయతీలు ఉండదు, రాజకీయపరమైన పంచాయతీలు ఉండదు అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒక ఆలోచన చేయడం జరిగింది. కానీ మనం అంత గొప్పగా ఆలోచించినా మన ప్రతిపక్షం ఏదైతే ఉన్నదో ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం కుక్కతోక వంకర అన్నట్టు వాళ్ళ బుద్ధి మాత్రం మారలేదు. 67 ఏళ్ల నుంచి ఏ రకంగానైతే తెలంగాణ ప్రజలను గోసవుచ్చుకున్నారు, కరెంట్ ఇయ్యక నీళ్ళు ఇయ్యక పెన్షన్లు ఇయ్యక రకరకాలుగా పేద ప్రజల్ని రైతులని హింసించినారో అదే పద్ధతిని కొనసాగిస్తూ కేసీఆర్ గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో ఆయన ఇంటింటికి తాగునీరిచ్చి ప్రతి ఎకరా బీడు భూమికి కూడా సాగునీరిచ్చినాక సిరిసిల్ల లాంటి మెట్ట ప్రాంతంలో కూడా మనం ముస్తాబాద్ లాంటి ప్రాంతంలో కూడా అన్ని పంటలకు నీళ్ళిచ్చే రెండు పంటలకు నీళ్ళిచ్చే పరిస్థితి వచ్చినాక మమ్మల్ని ఓడుగా అంతాడన్న ఉద్దేశంతో గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు కానీ అక్కడ కింద కృష్ణా నుంచి నీళ్లు తీసుకొచ్చే పాలమూరు ప్రాజెక్టు కానీ తెలంగాణలో 1 కోటి ఎకరాలు సస్యశ్యామలం చేయాలి, ఆకుపచ్చ తెలంగాణ చూడాలనే కేసీఆర్ గారి కళ ఏదైతే ఉన్నదో దానికి గండి కొట్టేందుకు ఈ పనులన్నీ చేసినాక కేసీఆర్ను చూస్తారు తప్ప మమ్మల్ని ఎవరు చూడరనే ఒక బాధతోని 200 కేసులు వేసిండ్రు. కేసులు వేయచ్చు, ఎందుకంటే గతంలో ఎక్కడన్నా ఇప్పుడు ఒక ప్రాజెక్టు కడుతున్నప్పుడు ఒక రిజర్వాయర్ కడుతున్నప్పుడు ఒక పెద్ద చెరువు కడుతున్నప్పుడు కొన్ని భూములు మునుగుతాయి, ఏది మునగకుండా నీళ్ళు ఇయ్యరాదు. మరి ఎవరికైనా అన్యాయం జరిగితే కోర్టుకు పోవచ్చు, తప్పేం లేదు. గతంలో మా నాయనమ్మ ఊరు మరి మోయిన్కుంట నుంచి మా తాతగారు ఇక్కడనే పక్కనే ఉన్న దోమకొండ మండలం కామారెడ్డి నియోజకవర్గంలో ఉంది. ఈరోజు దోమకొండ మండలంలో పోసాన్పల్లి అనే ఊరు, ఇప్పుడు దాన్ని కోనాపూర్ అంటారు, అప్పుడు పోసాన్పల్లి అందరు. ఆ పోసాన్పల్లి అనే ఊరికి ఇక్కడే ముస్తాబాద్ మండలంలోని మోయిన్కుంట నుంచి మా తాత ఇల్లరికం బయట పోయితే ఆ ఊళ్ళే మా నాయనమ్మ గారికి ఉండే పొలాలన్నీ మునిగిపోయినాయి. అప్పర్ మానేర్ ప్రాజెక్ట్ నర్మాల చెరువు ఏదైతున్నదో అప్పుడు కడుతున్నారు 40వ దశకంలో. ఆ టైంలో కట్టేటప్పుడు మునిగిపోతే వాళ్ళు కూడా కోర్టుకు పోయినారు, మాకు పైసలు సరిపోలేదు తక్కువ ఇస్తుంది ప్రభుత్వం అని చెప్పి కోర్టుకు పోయినారు. కోర్టు పెంచింది, ఇచ్చింది, తీసుకున్నారు. తీసుకొని వచ్చి ఇక్కడ మన ముస్తాబాద్ అంటుకొని ఉండే చింతమడకలో భూములు జాగాలు కొనుక్కొని అక్కడ స్థిరపడ్డారు. అదే పద్ధతిలో మా అమ్మమ్మ గారు ఊరు కొదురుపాక, కిందికి మనం కరీంనగర్ ఓంగా బోయిన్పల్లి మండలంలో కొదురుపాక. మొన్న మిడ్మానేరు ప్రాజెక్టు కట్టేటప్పుడు మా తాతగారి భూములు, మా మామ భూములు, మా అన్ని కూడా మునిగినాయి. మునిగినప్పుడు
కోర్టుకు పోతారు పోయేటోళ్ళు. నాకు 3 లక్షలు ఇస్తాను, 4 లక్షలు ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వాలి అని పోతారు, తప్పేం లేదు. ఈ పని చేయొచ్చు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తాను? కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తానంటే గోదావరి నది నుంచి, కృష్ణా నది నుంచి 1 కోటి ఎకరాలకు నీళ్లు తీసుకురావాలని కేసీఆర్ గారు కంకణం కట్టుకొని పనిచేస్తుంటే మన తెలంగాణ రైతుల ముఖాల్లో చిరునవ్వు చూడాలి, సంతోషం చూడాలి. వాళ్ళకి 24 గంటల కరెంట్ ఇచ్చినాం, నీళ్లు కూడా తెచ్చిస్తే బతికిపోతాం మనము, ఈ బొంబాయి దుబాయ్ బతుకులు పోతాయనే ఒక ప్రయత్నం చేస్తే 200 కేసులు వేసిండ్రు. ఏం కేసులు? ఉత్త మామూలు కేసులు కాదు. ఒకడేమంటాడు, ఆ కృష్ణా నది మీద మనం కడుతున్న ప్రాజెక్ట్ పాలమూరు ఎత్తిపోతల పథకం, ఆడ పెద్ద జంగల్ ఉన్నది, ఆ జంగల్లో పులులు సింహాలు తిరుగుతున్నాయి, అభయారణ్యం అంటారు దాన్ని. అందమైన భాషలు చెప్పాలంటే అభయారణ్యం. అభయారణ్యం ఉన్నది కొల్లాపూర్ దగ్గర, పులులు సింహాలు తిరుగుతున్నాయి, అవన్నీ కూడా పోతాయి. ఈ ప్రాజెక్టు కడితే ఆ అభయారణ్యం మొత్తం పోతుంది కాబట్టి ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వద్దు అని చెప్పి ఉత్తరాలు కాంగ్రెస్ వాళ్ళు రాశారు. మరి మాకు కూడా అనుమానం వచ్చింది, వీళ్ళు నిజంగానే చెప్పినట్టు ఏమైనా పెద్ద జంగల్ ఉందా, పులులు సింహాలు నిజంగానే తిరుగుతున్నాయా, తెలంగాణలో మనకు తెలియని పులులు ఎక్కడున్నాయి, సింహాలు ఎక్కడున్నాయి అని చెప్పి మేము కూడా కొంతమంది పోయినాం. పోయి చూసి వచ్చినాం. ఆడ మొదలు జంగలే లేదు, ఆడన్ని ఉత్త తుమ్మలు తుప్పలు ఉన్నాయి తప్ప జంగల్ లేదు, మన్ను లేదు. పులులు సింహాలు కాదు, ఉడతలు గండు వీలులు కూడా లేవాడు. ఒక గసొంటి ప్రాంతం మీద, ఒక గసొంటి దాని మీద కూడా కేసులు వేసి కృష్ణానదికి వెళ్ళి నీళ్లు తేవద్దని చెప్పి దాని మీద వేసిండ్రు. ఇక్కడ కాళేశ్వరం అనే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ దేశం మొత్తం, దేశవ్యాప్తంగా ఉండే పెద్దవాళ్ళందరూ వచ్చి చూసిపోయినారు. మన దగ్గరికి వెళ్ళి కూడా కొంతమంది మిత్రులు పోయి చూసి వచ్చినారు. ఇక్కడ ఉండే టీచర్లు, ఇక్కడ ఉండే మన ప్రజాప్రతినిధులు అందరూ కూడా పోయి చూసి వచ్చినారు. గంత గొప్ప ప్రాజెక్టు కడుతుంటే దానికి కేంద్ర ప్రభుత్వం ఒక అనుమతి ఇచ్చింది, పర్యావరణ అనుమతులు అంటారు. అటవీ శాఖ నుంచి అనుమతులు ఇచ్చింది, కట్టుకోవచ్చు మీరే. దానికి వ్యతిరేకంగా కోర్టుకు పోయినారు. కోర్టుకు పోవచ్చు, కానీ ఏమని పోయినా తెలుసా? పర్యావరణ అనుమతి ఇవ్వద్దు. రెండోది, చచ్చిపోయిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు మీద కేసేసి దొంగ ఏలుముద్రలు పెట్టి, నేను అవద్దని చెప్తలేను, దొరికిండు దొంగలు కూడా అడ్డంగా దొరికిండు, దొంగ ఏలుముద్రలు వేసి కోర్టుల కేసులు వేసారు. ఇదేమన్నా నియతేనా? తెలంగాణకు రాక ఒక రాష్ట్రం వచ్చి మన పరిపాలనలో మనం ఉండి ఇన్ని రోజులు సమైక్యాంధ్రలో నష్టపోయిన మన తెలంగాణ రైతులని చెప్పి ఇప్పుడు నీళ్లు తెచ్చుకుందాం, మన ముస్తాబాద్ వంటి ప్రాంతం ఎప్పటి నుంచో కలకల్లాడుతున్న ప్రాంతం, ఎప్పటి నుంచో నీళ్లు కావాలని తహతహలాడుతున్న ప్రాంతం, ఇక్కడ నీళ్లు రావాలని ప్రయత్నం చేస్తుంటే దానికి మోకాలు అడ్డం పెట్టడం మంచిదేనా? కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.